సో ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? మీరే గెలిచేయండి. తమిళ చేసేసారు కదా నాన్న డబ్బి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే శివ జేబులు ఖాళీ. ఎందుకంటే వాళ్ళని కొంచెం గట్టిగా షాపింగ్ చేద్దామని ప్లాన్. కార్డు తెచ్చావు కదా, కార్డు శివ కార్డ్స్ ఖాళీ, శివ జేబు ఖాళీ అని అంటే ముందే ఖాళీ జేబుతో వచ్చా అంటున్నారు. సో అందుకని చెప్పేసి నేనేమంటున్నానంటే ఇవాళ శివ కార్డ్స్ ఖాళీ. జనరల్ గా మా ఆయన సండేస్ బయటికి తీసుకెళ్ళరు, కానీ ఇవాళ ఆయనతో మూవీకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేశారు. సో మూవీకి రావాలంటే నేను ఒక కండిషన్ పెట్టా, ఆఫ్టర్ మూవీ మినిమం ఒక 3-4 స్టోర్స్ తిరగాలి షాపింగ్కి నాతో అనేసి అని అంటే అప్పుడు ఒప్పుకున్నారనమాట. సో హరిని ఒక ఒప్పందం పెట్టింది గేమ్స్ ఆడదామని, కానీ నేను అన్నాను సండే చాలా రష్ షాపింగ్ లో కూడా నచ్చుంటది. ఓకేనా? బాగా వేసేసాడు. షాపింగ్ అంటే ఇంపార్టెంట్ నానా, నీకు తెలీదు. షాపింగ్ ఇస్ మై లైఫ్, నా లైఫ్ ఏ షాపింగ్. సో వీఆర్ ఇన్ ఎం లాంచ్. ఇవన్నీ మహేష్ బాబు గారికి వచ్చినవి. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా మనం 3 షాప్స్కి వెళ్ళాలి. కాసేపు కావాలంటే ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంటికి వెళ్ళిపోతా, మీరు క్యాబ్లో వచ్చేయండి. మీరు క్యాబ్లో వచ్చేయండి. 4 అయింది టైం, 1 అవర్ ఇస్తే చాలు. కొనేసావా? నీకు నువ్వే గిఫ్ట్ చేసుకుంటున్నావా? ఎప్పటి నుంచో ఉండింది కదా, కంప్లీట్ రెడీ ఉండేది. సరే సార్ విత్ వైట్ బార్డర్ బాగుందా? నేను హరినికి ఇవి పిక్ చేసా చూడండి. నైస్. షాపింగ్ చేసి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో వి థాట్ ఆఫ్ ప్రాంకింగ్ శివ. ఏంటంటే శివ కార్డ్ నాకు ఇచ్చాడు, కానీ నేను మళ్ళీ శివకి ఇవ్వలేదు, నా దగ్గర ఉంది. సో ఐ ప్రాంక్ హిమ్ లైక్ ఐ హ్యావ్ గివెన్ ద కార్డ్ అని చెప్పి. సో ఈస్ వెయిటింగ్ నియర్ ద లిఫ్ట్. చల్లో లెట్స్ గో. ఏం లేదని చెప్తాము, అడిగితే ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు అని చెప్తాము. ఓకే. సో గైస్ హ్యాపీగా సినిమా చూసాం. ఇవాళ మా సండే చాలా సరదాగా గడిచిపోతుంది. ఇంకా కొంచెం పెండింగ్ ఉందన్నమాట. ఇంకా షాపింగ్ తర్వాత ఇంటికి వెళ్తున్నాం. హరిని ఇప్పుడు నీకు ఇక్కడ బెలూన్స్ కావాలి అవి అని అడక్కు, ఓకేనా? ఏం చెప్పట్లేదు శివ, జస్ట్ చెప్తున్నాను. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. దాని తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్, మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ రొటీన్ బ్యాక్ టు వర్క్ అనమాట. హరిని కూడా కొంచెం చదువుకోవాలి. శివ ఇంటికి వెళ్ళక ఏంటి ప్లాన్? నేను కూడా కాఫీ తాగాలి. అవి 2 బిల్స్ పే చేయమన్నాను, ఇంటికి వెళ్ళగానే చేసేసాను. మళ్ళీ నేను కూడా బిజీ ఉంటాను. నీ కార్డు నీకు ఇచ్చేసాను కదా అక్కడే షాప్లో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? బిల్లు పట్టుకొని అట్లా వచ్చావు, నాకు ఏలేదు. శివ ఇచ్చాను, పిచ్చి పిచ్చిగా చెయ్యకు. చూసుకో. నాకు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ఆ రోడ్ స్టార్ దగ్గర ఇచ్చేసాను కదరా. నాకు తెలియదు, నువ్వు మళ్ళీ క్యాబ్ వేసుకోవడానికి తీసుకురా. ఈ ఇచ్చానంటావు, నేను పట్టుకున్నా అంటావు. నాకు ఎవరు ఇచ్చిండు? నాకు ఎవరు, నేను పట్టుకొని వచ్చేసా. శివ నిజంగానే ఇచ్చాను శివ. ఇస్తే ఎక్కడ మాయమైపోతుందా? జేబులో ఎగిరిపోయింది చెప్తూ. నిజంగా చెక్ చేసుకో. నువ్వేంటి పిచ్చి పిచ్చి ఉందా నీకు చెప్తున్నా. వద్దు, ఎందుకు బ్లాక్ పెట్టడం? అది మనం ఏదైనా షాప్ లో మర్చిపోయామేమో, ఫోన్ చేసి అడుగుతా. మీకు నా కార్డు నా దగ్గర ఉంది, నీది లేదు నా దగ్గర. శివ నా అద్దాలు ఎందుకు పడేస్తున్నావు? మరి నా కార్డు పడేసి వచ్చావుగా. ఎందుకు అది రికార్డ్ అవసరం అంటున్నా. చెప్పేద్దామా? ఏంటిది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నాకు నిజంగా ప్రాంక్ చేయడమే రావట్లేదు, నవ్వొస్తా ఉంది శివ.
చేసిన